హాయ్ ఫ్రెండ్స్, కొన్ని సినిమాలు పేర్లతో పాటు చూడడానికి కూడా చాలా వెరైటీగా ఉంటాయి. అలాంటి సినిమాయే బ్యాక్ రూమ్స్. కేన్ పార్సన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అమెరికాలో మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా 1990 సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది. క్లార్క్ అనే ఫెయిల్డ్ ఆర్కిటెక్ట్ ఓ పెద్ద ఫర్నిచర్ స్టోర్ నడుపుతూ ఉంటాడు. అది కూడా ఫెయిల్యూరే. క్లార్క్ మేరీ అనే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సెషన్స్లో పాల్గొంటూ ఉంటాడు. అతనికి కోపం, సడన్గా వచ్చే కోపం, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అతనికి. అయితే ఆ సైకాలజిస్ట్ ఆ షాపుకి వెళ్ళి అక్కడున్న డోర్ తెరిచి కిందకి వెళ్ళిన తర్వాత ఆ డోర్ సొరంగంలోంచి, ఆ సొరంగంలో అనిపించే ఆ ఏరియా నుంచి లోపల కొన్ని గదులు ఉంటాయి. ఆ గదుల్లోంచి, గోడల్లోంచి చేతులు పెట్టి మనుషులు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయే కొద్దీ బీభత్సమైన ఆకారాలు, భయంకరమైన ఆకారాలు, క్లార్క్ అతని ఫ్రెండ్స్ కనబడుతూ ఉంటారు. ఈ సినిమా మొత్తానికి గొప్పది ఏదైనా ఉంది అంటే ఆర్ట్ డైరెక్షన్. అసలు ఆ సెట్టింగ్స్ చూస్తే మనకి కళ్ళు చెదిరిపోతాయి. ఒక వీడియో గేమ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనకి. ముఖ్యంగా సైకాలజిస్ట్ పాత్ర ఓ చిన్న టన్నెల్ లాంటి దాంట్లోంచి పాక్కుంటూ వెళ్ళి కిందకి చూడగానే భయంకరమైన మెట్లున్న ఒక ఏరియా కనబడుతుంది. ఆ డిజైన్ చేసిన వ్యక్తి ఎవడో కానీ అద్భుతంగా చేశాడు. పెద్దగా డైలాగులు ఉండవు, బీభత్సమైన భయం పుట్టించే సన్నివేశాలు ఉండవు. అక్కడక్కడ కొంచెం ఒళ్ళు జలధరించే సన్నివేశాలు ఉంటాయి. పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా. ఆ గదుల్లోకి వెళ్ళిపోవడం తప్ప నాకైతే సూపర్గా అనిపించింది, థ్రిల్ ఇచ్చింది ఈ సినిమా అన్న ఫీలింగ్ అయితే కలగలేదు. పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు ఈ సినిమాని. 2012లో సైంటిస్ట్గా నటించిన చివెటెల్ ఏజియోఫోర్ ఈ సినిమాలో క్లార్క్ పాత్ర పోషించాడు. మేరీ పాత్రలో రినే ట్రిన్సివ్ బాగానే చేసింది. ఇంకా కొన్ని పాత్రలు ఉంటాయి కానీ అవి ఏమంత గొప్పగా ఆకట్టుకోవు. పర్వాలేదు అనిపిస్తుంది సినిమా, ఒకసారి చూడొచ్చు. 20 ఏళ్ల కుర్రాడు ఈ సినిమాకి దర్శకత్వం వహించడం విశేషం. అయితే ఈ సినిమాని చూడడానికి కొంచెం ఓపిక ఉండాలి. అక్కడ ఏం జరుగుతుందో మనకి చివరి ఫ్రేమ్ వరకు అర్థం అవుతుంది. అర్థమైనా కూడా చివరిలో దీనికోసమా ఈ సినిమా చూసాం అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. టెక్నికల్గా బ్రిలియంట్గా ఉంది, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?